వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ తెలంగాణ రెసిపీతో వచ్చానమాట. అసలు ప్లేట్లు ఖాళీ చేస్తారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి ఇంకా అసలు చెప్పని అవసరం లేదనమాట. కొంతమందికి ఈ కాళ్ళు తినడం అంటే ఇష్టం ఉండదనమాట. ఈ మాడు వాసన వస్తూ ఉంటుంది, కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుందని చెప్పి తినరు. కానీ వాళ్ళకి ఇట్లా ట్రై చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ స్టైల్ అనమాట. అండ్ ఇలా కాళ్ళని అంటే మేక కాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇట్లాగా చిన్న సైజులో కట్ చేసుకొని వచ్చి ఒకటికి 2 సార్లు నీట్‌గా నీళ్ళల్లో కడిగేసేయండి. ఎందుకంటే ఇది ఒక చెక్క పైన కొడతారు కాబట్టి, ఆ చెక్క పొల్లు అనేది ఉంటది కాబట్టి 4, 5 సార్లు నీచు వాసన లేకుండా నీట్‌గా కడిగేసుకోండి. లాస్ట్‌లో మాత్రం ఇలాగ కొంచెం పసుపు వేసి వీటన్నిటికి పట్టించేసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసి నీట్‌గా కడిగేసేయండి. అప్పుడు ఇందులో ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బావుంటది. పిల్లల బోన్స్‌కి గూడా చాలా మంచిదనమాట ఎదిగే పిల్లలకి. కడిగేసి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోండి. అండ్ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందనమాట. ఒక 2 డేస్‌ది, 3 డేస్‌ది అంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటది. ఇట్లాగ వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంతో పాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, బావుంటుంది. ఇలాగ మొత్తం ఫ్రై చేసుకొని మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఈ కాళ్ళు ఉన్నాయి కదా, మేక కాళ్ళు, వాటిని కూడా ఇక్కడ వేయండి. వీటిని పాయ అంటారు. అసలు మన బోన్స్‌కి ఎంత మంచిదంటే, ఇంకోటి ఎవరికైనా యాక్సిడెంట్‌లో ఎముకలు విరిగిపోయి ఉంటాయి కదా, వాళ్ళకి దీని సూప్ రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటే బోన్స్ తొందరగా అతుక్కుంటాయన్నమాట. అండ్ స్ట్రాంగ్‌గా కూడా ఉంటారనమాట. అండ్ వీటన్నిటిని మొత్తం కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలనమాట. నూనెలో మగ్గినట్టుగా ఒక్క 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి వీటిని. మనం విజిల్ పెట్టకుండా జస్ట్ మూత పైన పెట్టేసి దీన్ని మగ్గించుకోవాలి. ఇలాగా మగ్గేటప్పుడే మనం ఉప్పు, కారం వేసేస్తే ఏంటి అంటే త్వరగా ఉడకదు. కాబట్టి ఒక 5, 10 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూరకు సరిపడా ఉప్పుని, కారాన్ని యాడ్ చేస్తున్నా. మనకి నాన్ వెజ్‌లో ఎప్పుడైనా ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగానే పడుతుంది కారం అనేది. ఎందుకంటే ఆ నీచు వాసన, ఆ నాన్ వెజ్‌కి ఆ కారం అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటది. నీచు వాసన రాకుండా ఉంటదనమాట. అండ్ కారం, ఉప్పు దాంతో పాటు ధనియా పొడి వేసేసుకొని బాగా కలిపేస్తున్నాననమాట. ఈ ఉప్పు, కారం గూడా మన ఈ ముక్కలకు పట్టే విధంగా ఒక 5, 10 నిమిషాల పాటు ఇలాగ దగ్గరే ఉండి కలుపుతూ మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలనమాట. ఇందులో ఎసరేసి కుక్కర్ విజిల్ పెట్టేంత వరకు దీన్ని పక్కనే ఉండి వండుకుంటూ ఉండాలి. అండ్ ఇలా ఉప్పు, కారం పట్టిన తర్వాత ఒక రెడ్ టమాటో, మంచిగా పండిన టమాటోని ఒకదాన్ని కట్ చేసి ఇందులో వేసుకోండి. టమాటో కూడా సాఫ్ట్‌గా అయిపోయేంత వరకు దీన్ని మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. ఇలా మగ్గిస్తే ఏంటి అంటే నూనెలో ఫ్రై అయిపోయి ముక్క ఉప్పు, కారం బట్టి చాలా టేస్టీగా తయారవుతుందనమాట. అలా కాకుండా వెంటనే ఉప్పు, కారాలు, టమాటాలు వేసేసి విజిల్ పెట్టేసారనుకోండి, ముక్క ముక్కగానే ఉంటుంది. ఉప్పు, కారాలు సెపరేట్‌గా ఉంటాయనమాట. అలా కాకుండా ఇలాగ మగ్గిస్తూ ఉండాలనమాట. చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు నేను చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను. ఇందులో వేసేసి కలిపేసి నీళ్లు పోసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ముందుగానే మనం చింతపండు రసాన్ని పోస్తే ఏంటి అంటే తొందరగా ఉడకదు. లాస్ట్‌లో ఇలాగ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేస్తే చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. బోన్స్‌తో సహా మెత్తగా ఉడికిపోతాయి. అండ్ ఇడ్లీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటదనమాట. కడిగే విషయంలో ఒకటికి 4 సార్లు దీన్ని నీట్‌గా శుభ్రంగా కడిగేసి వండుకుంటే టేస్ట్‌లో మాత్రం ఏ డోకా ఉండదు. అండ్ ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్ తర్వాత ఇది చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. అంతే, గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా సూపర్‌గా ఉండే మన పాయ అనమాట. నేను ఫైనల్‌గా కొంచెం గరం మసాలా వేసేసాను. అండ్ అవైలబుల్‌గా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అండ్ దీన్ని ఇప్పుడు వేడి వేడిగా దేంట్లోకి తిన్నా కూడా సూపర్‌గా ఉంటదనమాట. అండ్ స్పైసెస్ తక్కువగా వేసి దీన్ని సూప్‌లాగా ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.